అమ్మ వంట ఇవాళ మనం చేసుకోబోయేటి అరిసెలు, పండుగ స్పెషల్ అరిసెలు. మా ఇంటికాడ ఇవి కోళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు మా కుక్క హరికోటర్, మా కుక్క పేరు హరికోటర్, సకినం తింటుంది, ఆడుకుంటుంది, సకినాలు తింటుంది, అరిసెలు తింటుంది, కారపూసలు తింటుంది, గారెలు తింటుంది, అన్ని రకాల తింటుంది. ఇప్పుడు మనం అరిసెలు చేసుకునే విధానం: మెత్తగా పిండి పట్టించుకొచ్చుకోవాలి. ఇది కేజీ బెల్లం తరుక్కోవాలి. ఇది సన్నం తరుక్కోవాలి. ఇప్పుడు ఈలోపు అన్నీ తయారు చేసే విధానం చెప్తా. ఇలాచీ దంచుకోవాలి మంచిగా, ఒక 10 గల్ల ఇలాచీలు తీసి దంచుకోవాలి. పొడి దంచింది ఉన్నా వేస్తలేను, ఇండ్లకు అక్కముక్క దంచి వేస్తేనే అరిసెలు గుమగుమలాడే స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది. అది ఇప్పుడే వేయాలి. ముందే బెల్లం తరిగిన తర్వాత ఇలాచీలు దంచుకొని ఆ బెల్లంలో వేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ వాడండి, అరిసెలు చాలా బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. నెల రోజులున్నా కూడా అరిసె ఖరాబ్ కాదు, అంత బాగుంటుంది. ఇప్పుడు తరిగిన బెల్లంలో ఇలాచి వేసుకుంటున్నా దంచింది. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి, బెల్లం కరిగించుకోవడం కోసం. ఇప్పుడు పాకానికి సిద్ధం. ఇప్పుడు హీటర్ మీద బెల్లం పెట్టుకొని పాకానికి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు పాకం వడగట్టుకోవాలి. ఉషిక, ఇలాచి పొట్టు ఏమన్నా చెత్తయి ఉంటే పోతాయి. ఇప్పుడు పాకం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు పాకం పట్టుకోవాలి. అందులో ఏం లేదు కాబట్టి మెత్తటి అరిసెలు వస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి, తిన్న కొద్దీ తినేటట్టు ఉంటుంది. ముసలోళ్ళు తింటారు. పండు ముసలోళ్ళకు అరిసెలు అంటే చాలా ఇష్టం. చిన్నలకైనా పెద్దలకైనా అరిసె అంటే చాలా ఇష్టం. చేసుకునే విధానం కరెక్ట్గా చేసుకుంటే బాగా వస్తాయి. ఈ టిప్స్ వాడండి. చిన్న చిన్న చిట్కాలు, అరిసె చాలా బాగొస్తాయి. ఇలా నురుగొచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. మంచిగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. పాకం తుకతుక ఉడికిన తర్వాత పాకం వస్తే అరిసె ఇరగదు. నెయ్యి వేసుకుంటున్నా, ఒక ప్యాకెట్. నేతిలో కాల్చుకుంటారు కానీ నేను ఆయిల్లోనే కాల్చుతున్నాను. ఒక ప్యాకెట్ నెయ్యి, ఒక్క ప్యాకెట్ నెయ్యి పోసుకున్నాక ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. పిండి మెత్తగా ఉండడానికి పిండి 2 నెలలు 3 నెలలు నిలువ ఉంచుకున్నా మెత్తగా ఉంటుంది పిండి. ఒక పావు నూనె పోసుకోవాలి, ఖరాబ్ కాదు. చాలా బాగుంటాయి అరిసెలు. ఇలా చేసి చూడండి, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు అరిసె. ఇప్పుడు పిండి నిలువ ఉంచుకొని అలా చెప్తున్నాను, ఫుల్ వీడియో చూడండి, అరిసెలు బాగొస్తాయి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. బాగున్నదా? ఉడుకుతుంది, ఆనకం వస్తుంది. ఇలా బాగా ఉడకాలి పాకం. ఇప్పుడు నేను వాటర్లో వేసి చూపెడతా. చిన్న చిన్న టిప్స్ వాడితేనే అరిస. ఇప్పుడు ప్లేట్లో నీళ్ళు పోసుకొని పాకం వచ్చిందా రాలేదా అని చూసుకోవాలి. అరిసెలు ఇలా చేసుకుంటేనే మెత్తగా ఉంటాయి. పాకం ముదురు పాకం తీయద్దు ఎప్పుడు కానీ. అరిసెకు మంచిగా లేత వానకం వస్తేనే బాగుంటుంది. తీగ పాకం కన్నా ముదురు పాకం కన్నా మధ్య రకం రావాలి. కంపల్సరీ నేను చెప్పిన కొలతలుగా చూసి చేసుకోండి. చాలా బాగా వస్తుంది అరిస. చూడండి, ముద్ద ఇంకొంచెం రావాలి. ఇలా చేయండి, అరిసెలు సూపర్గా వస్తాయి. ఇప్పుడు పాకం వచ్చిందండి, ముద్ద అయింది. చూడండి, ఇలా కట్టాలి. బాగా గట్టిగా కూడా ఉండద్దు. ఇప్పుడు ఈ కేజీ బెల్లానికి కేజీన్నర పిండి పడుతుంది. కేజీన్నర పిండి పడుతుంది. నేను అరిసెలు చేసి చూపెడతా. చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ముద్ద కట్టింది కదా, ఈ టిప్స్ వాడండి. అందరు చేసుకోరు, చాలా బాగా వస్తాయి. అరిసె సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి పండుగకు స్పెషల్ అరిసెలు, పిండి వంటలు, మురుకులు, బిళ్ళలు, కారపూసలు, కరిజలు అన్నీ చేసుకోవాలి. పిండి పోస్తున్నా చూడండి. ఇలా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిసిపోవాలి. నేను సకినాలకు, అరిసెలకు ఒకే పిండి పట్టించుకొచ్చింది. 5 కేజీలు పోసిన. అదే పిండి అరిసెలు చేస్తున్నా. ఫస్ట్ అరిసెల ఆనకం పట్టుకొని ఎవ్వరికైనా ఈజీగా చేసుకునే ప్లాన్ ఇది. మళ్ళీ పిండి పట్టించుకొని అరిసెలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా, ఇలా చేసుకోండి. చాలా సులువుగా అయిపోతుంది. సింపుల్గా చేసుకున్నట్టు ఉంటుంది. ఏం కాదు, ఆస్టకు రాదు, ఏం రాదు. మంచిగా చేసుకోవాలి, పెట్టుకోవాలి. బాగుంటుంది అరిసెలు. ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలానే కొంచెం మెత్తగా పిండి జారుడుగానే ఉండాలి. పాకం చల్లగైన తర్వాత పిండి గడ్డ కడుతుంది, పచ్చి పిండి కాబట్టి. చాలా టేస్టీగా ఉంటాయి అరిసెలు. మెత్తగా ఉండాలంటే ఎక్కువ పిండి వేయద్దు ఎప్పుడు కానీ అరిసెలల్లో. కేజీ బెల్లానికి కేజీన్నర పిండే పడుతుంది. ఆ ఆనకం పట్టినప్పుడు మీరు చూసిరు కదా ఎంత తక్కువ ఆనకం ఉందో. కేజీకి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఇగో ఇలా ఉంచుకోవాలి. నేను ఇది సాయంత్రం చేస్తాను. సకినాలు అయిపోయిన తర్వాత ఈ పిండి అరిసెలు చేసి చూపెడతా. అరిసెలు, సకినాలు చాలా బాగా కరకరలాడుతూ సకినాలు వస్తాయి. మెత్తగా అరిసెలు వస్తాయి. సేమ్ పడతారు పిండి అరిసెలకైనా సకినాలకైనా. ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఉండాలి జారుడుగా. పక్కకు పెట్టుకుంటే గడ్డ కట్టినట్టు మంచిగా అయిపోతుంది. ఇగో ఇలా. ఇప్పుడు ఎట్లయింది? నేను సకినాలు అయిపోయినాయి. ఇప్పుడు పిండి చూపెడుతున్నా చూడండి. నేను డబ్బాలో కూడా నిలువ ఉంచుకుంటున్నా. నేను వీడియోలో ఫస్ట్ చెప్పినదే ఈ టిప్పు. మనకు సరిపడంత అరిసెలు చేసుకొని మిగతాది
బాక్స్లో పెట్టి పండగ రోజైనా ఎప్పుడైనా మనకు అరిసె తినబుద్ధి అయినప్పుడు చేసుకోవచ్చు. నేను సగం పిండి డబ్బాలో పెట్టిన. ఇప్పుడు అరిసె చేసుకునే విధానం. ఆయిల్ గోరువెచ్చగా అయినాక వేసుకోవాలి. ఇప్పుడు అరిసెకు వేడి చూసుకుంటా కాల్చుకోవాలి. ఎట్లా వంగుతుంది మంచిగా, ఆయిల్ కాలిపోయింది చూడండి. ఇలా అరిసెను ఎప్పుడు కానీ వేసిన తర్వాత సెంటర్లో ఒత్తాలి. ఒత్తితే పూరి వంగినట్టు పొంగుతుంది అరిసె. చాలా టేస్టీగా కింద కాలుతుంది, పైన కాలుతుంది, మధ్యలో పిండి ఉండదు. అరిసె ఎప్పుడు కానీ తిన్న కొద్దీ తినే బుద్ధి అయ్యేటట్టు ఉండాలి. చూడండి పూరిలాగా వంగింది. మా బాబు ఒత్తుతాండు చూడండి. ఆయిల్ లేకుండా ఇలా ఒత్తుకోవాలి. ఉంటే ఒత్తుకోవచ్చు. అరిసెల అచ్చు అవసరం లేదు. జల్లీల్లో వేసుకొని ఇలా ఒత్తుకుంటే అయిపోయాయి. ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా అరిసెలు. నేను అరిసెల వచ్చున్నా కూడా వాడట్లేదు. పిండి పూరి పిండిలాగా ఎంత బాగుంది, మెత్తగా ఇట్లా చేసుకోవాలి. ముద్ద ఎంత బాగుంది. ముద్ద చేసిన ఒత్తి చూపెడుతున్నా. చాలా టేస్టీగా అరిసె చూస్తేనే ఎట్లుంది, బాగుంది. ఆయిల్ పెట్టి ఒత్తుకోవాలి. సేమ్ పూరి పిండి లాగానే. బాగా దొడ్డు పెట్టుకోవద్దు, బాగా పెద్దగా పెట్టుకోవద్దు. అరిసె తినబుద్ధి కాదు. ఇంత ఈ సైజులా ఉంటే అరిసె ఈజీగా తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు చూడండి పూరి వంగినట్టు వంగింది అరిసె, బురబురలాడుతూ. చాలా టేస్టీగా ఉంటాయి అరిసెలు. ఇలా చేసుకోండి సింపుల్గా. ఆయిల్ వేడి చేసుకోవాలి, బంద్ చేసుకోవాలి మధ్య మధ్యలో. కట్టెల మీద చేసుకునే వాళ్ళు ఒక్కొక్కసారి మంట పెట్టుకోవాలి, తీసుకోవాలి. అరిసెలకు ఇద్దరు అవసరం పడుతుంది, ఒక్కరితోని చేసుకోరాదు. ఎట్లా వంగింది అరిసె. ఇప్పుడు కొంచెం ఒత్తుకోవాలి, మెత్తగా ఉంటుంది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. 500 మంది కాలేదండి, చేయండి. మెత్తటి అరిసెలు చూపెడుతున్నాను, చాలా బాగా వచ్చినాయి. అందరికీ షేర్ చేయండి. గుమగుమలాడే అరిసె. చిన్న పిల్లలు పెద్దలు ఎవ్వరైనా పండుగ సందర్భాన పిండి వంటలు చేసుకోవాలి, తినాలి, పండుగ ఎంజాయ్ చేయాలి. అరిసె ఎంత బాగుంది చూడండి. నేను మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా అన్ని అరిసెలు చేసుకోవచ్చు. పిండి ఎక్కువ రోజులైనా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడల్లా తినవచ్చు. వేడి వేడి గుమగుమలాడే అరిసెలు, టేస్టీ టేస్టీ అరిసెలు. చూడండి మా హరికోటరు సకినం తింటుంది, అరిసె తింటుంది. కరకరలాడే సకినం అరిసె చాలా టేస్టీగా తింటుంది. అప్పాలు కరకరలాడే సకినాలను నవ్వులి తింటుంది. చాలా ఇష్టం దానికి. మేము దీన్ని పెంచుకొని 9 సంవత్సరాలు అవుతుంది. ఇది మా ఇంట్లో మనిషిలాగా పెరిగింది. అది అందుకే ఫ్రూట్స్ తింటుంది, పళ్ళు తింటుంది, అన్నీ తింటుంది. చాలా మంచి కుక్క పిల్ల. దీన్ని కుక్క పిల్ల అనడానికన్నా ఒక మనిషి అనడం సరిపోతుంది. మా హరికోట ముద్దు ముద్దుగా ఉంటుంది, అన్నీ తింటుంది, బెల్ట్ వేసుకోదు, చాలా ఫ్రీగా ఉంటుంది. అన్ని వీడియోలలో చూపెడతాను మా హరికోటను. అది ఏమేమి చేస్తుందో, ఏమేమి తింటుందో కూడా మీకు చూపెడతాను. దానికి ఫ్రూట్స్ ఇష్టం, చికెన్ ఇష్టం, అన్నీ ఇష్టం. మేము పెడితేనే తింటుంది, అది ఏమీ అడగదు.
చెప్పినట్టు తింటది. చాలా మంచి కుక్క పిల్ల. ఇది మేము కొనుక్కున్న కుక్క పిల్లే. చిన్నప్పుడు కొనుకొచ్చి సాదుకున్నాం. ఇష్టంగా తింటుంది చూడండి. సకినం తినేసింది, అరిసె తింటుంది. కాళ్ళ మధ్యలో పెట్టుకొని చాలా బాగా తింటుంది. చూడండి ఫ్రెండ్స్, మా కుక్క పిల్లను ఎంత ఇష్టంగా తింటుందో. ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారని అటు ఇటు చూసుకుంటా తింటుంది. ప్లేట్లో పెట్టాలి, కింద తినది. కాళ్ళ మధ్యలో పెట్టుకొని తట్టులో కూర్చొని తింటుంది. ఇష్టం దానికి, ఏది పెట్టినా చాలా ఇష్టం. అప్పాలు, గారెలు, అరిసెలు, అవేగాక ఫ్రూట్స్ అన్నీ తింటుంది. ప్రతిది చూస్తుంది. చూడండి చాలా బాగుందా మా హరికోట. అరిసె మొత్తం తినేస్తుంది. లోటకాలు వేసుకుంటా తినవలసింది. అరిసె అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసిన అరిసె, నెయ్యి వేసుకున్నాం, నూనె పోసుకున్నాం, మెత్తటి అరిసెలు. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అమ్మ వంట.